అర్ధరాత్రి 12 చుట్టూ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. శరీరం పూర్తిగా అలసిపోయి ఉంటుంది, కళ్ళు మూసుకొని ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తోంది. కాని మన మెదడు మాత్రం అస్సలు రెస్ట్ తీసుకోదు. ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప బయట మరేమీ వినిపించదు, కాని లోపల మాత్రం ఒక పెద్ద కురుక్షేత్రమే జరుగుతూ ఉంటుంది. అవును కదా, మనలో చాలామందికి ఇది రోజూ ఎదురయ్యే పరిస్థితే. మన నిద్రను దూరం చేస్తూ మనల్ని ట్రాప్ చేసే ఆ అదృశ్య వలయం గురించి ఈనాటి మన విశ్లేషణలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. శరీరం అంతలా అలసిపోయినా కూడా ఈ మెదడు ఎందుకు నిద్రపోదు? పగలంతా కష్టపడితే వచ్చే శారీరక అలసటకి, ఇలా కేవలం ఆలోచించి వచ్చే మానసిక నిస్సత్తువకి చాలా అంటే చాలా తేడా ఉందండి. ఈ మెంటల్ ఎగ్జాషన్ అనేది పూర్తిగా వేరొక లెవెల్. మనం పడుకోగానే మొదలయ్యే ఈ అనవసరమైన ఆలోచనలు మన ఎనర్జీని మొత్తం లాగేస్తాయి. ఈ సమస్య నుండి బయటపడటానికి మన దగ్గర ఒక పక్కా రోడ్ మ్యాప్ ఉంది. ముందుగా ఓవర్ థింకింగ్ అనే ఉచ్చు గురించి, ఆ తర్వాత మన మెదడు అసలు ఎందుకిలా చేస్తుందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దీన్నుంచి తప్పించుకునే 4 అద్భుతమైన సూత్రాలు, చివరగా కేవలం ఆలోచించడానికి, నిజంగా జీవించడానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. మొదటిగా ఓవర్ థింకింగ్ ఉచ్చు అంటే అతిగా ఆలోచించడం. చాలామంది ఏమనుకుంటారంటే, ఒకే విషయం గురించి గంటల తరబడి మదనపడటం అనేది వాళ్ల తెలివితేటలకు, ఇంటెలిజెన్స్కు సంకేతమని. కాని అది అస్సలు నిజం కాదు. అదొక పెద్ద అపోహ మాత్రమే. ఓవర్ థింకింగ్ అనేది మనకు తెలియకుండానే మన మనసు అల్లుకునే ఒక మాయాజాలం, ఒక డేంజరస్ ట్రాప్. లేనిపోని భయాలతో మనల్ని మనం బంధించుకునే ఒక అదృశ్యమైన జైలులాంటిది. ఇక్కడ అస్సలు ప్రాబ్లం కంటే కూడా మన ఊహల ప్రభావమే 100 రెట్లెక్కువగా ఉంటుంది. సాధారణ ఆలోచనకి, అతిగా ఆలోచించడానికి ఉన్న తేడా ఏంటో ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. సాధారణంగా మనం ఆలోచించడమంటే ఎలా ఉంటుంది? ఒక సమస్య వస్తుంది, దానికి పరిష్కారం కోసం ఆలోచిస్తాం, ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ తర్వాత పని మొదలు పెడతాం. కాని ఓవర్ థింకింగ్ అనేది అలా కాదు. ఇక్కడ సమస్య కంటే ఊహలే ఎక్కువ. ఊహల నుండి భయం పుడుతుంది. ఆ భయం మళ్లీ మళ్లీ వలయంలా తిరుగుతూ ఎక్కడికీ దారితీయని ఒక అనంతమైన లూప్గా మారిపోతుంది. సరే, మరి రెండో విభాగానికొస్తే అసలు మన మెదడు ఎందుకిలా చేస్తుంది? ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పోరాటం మీ వ్యక్తిగత బలహీనత అస్సలు కాదు. ఇక్కడ అసలు విషయమేమిటంటే, మన మెదడులో ప్రమాదాన్ని పసిగట్టే ఒక సెన్సార్ లాంటిది ఉంటుంది. అది ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా, అంటే హై అలర్ట్ మూడ్లో ఉంటుంది. ఈ మూడ్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునే మన సామర్థ్యం పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది. అందుకే ఒక చిన్న ఫోన్ కాల్ చెయ్యాలన్నా సరే ఒక పెద్ద కొండను మోస్తున్నంత భారంగా అనిపిస్తుంది. ఇది 100% సైంటిఫిక్ నిజం. మరి దీనికసలు కారణాలేంటి? ఒక 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, మన చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని మనమే కంట్రోల్ చెయ్యాలనే తపన. రెండవది, ఏవైనా తప్పులు జరిగిపోతాయేమో అనే ఒక భయంకరమైన ఆందోళన. ఇక మూడవది, ఎప్పుడో జరిగిపోయిన గతాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోవటం. మార్చలేని గతం, అలాగే ఊహించలేని భవిష్యత్తు. ఈ రెండింటి మధ్య చిక్కుకుని మన చేతుల్లో ఉన్న అందమైన వర్తమానాన్ని నాశనం చేసుకోవడమే ఈ ఓవర్ థింకింగ్ చేసే అతిపెద్ద డ్యామేజ్. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఎదురుగా ఉన్న శత్రువుల బాణాలకు భయపడి ఆగిపోలేదు. యుద్ధం మొదలవ్వక ముందే తన మనసులో పుట్టిన ఆలోచనల యుద్ధంలో ఓడిపోయాడు. నిజానికి మనిషిని బయట పరిస్థితులెప్పుడూ ఓడించవు. ఆ పరిస్థితుల గురించి మనం చేసుకునే భయంకరమైన ఊహలే ముందుగా మనల్ని కృంగదీస్తాయి. ఇక 3వ విభాగానికి వెళ్దాం. ఇక్కడే మనకు అసలైన పరిష్కారాలున్నాయి. ఈ ఉచ్చు నుండి తప్పించుకోడానికి 4 అద్భుతమైన సూత్రాలు. ఇందులో మొదటి సూత్రం లా ఆఫ్ యాక్షన్, అంటే చర్య నియమం. ఓవర్ థింకింగ్ మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు 2 నిమిషాల నియమాన్ని వాడండి. అంటే ఆ భయంకరమైన ఆలోచన వచ్చిన వెంటనే ఏదో ఒక చిన్న పనిని వెంటనే స్టార్ట్ చేయడం. ఉదాహరణకు, రేపేదైనా ప్రెజెంటేషన్ ఉందనే భయంతో ఉన్నారనుకోండి, వెంటనే ఒక 2 నిమిషాలు కేటాయించి ఒక పాయింట్ రాయండి చాలు. పనిచేసేవారికి అసలు ఆలోచించే టైముండదు కదా. ఇలా ఒక చిన్న యాక్షన్తో ఆ ఆందోళన మాయమైపోతుంది. రెండవ సూత్రం, దానికి ఒక పేరు పెట్టడం. ఎప్పుడైతే మీకో భయంకరమైన ఆలోచన వస్తుందో అప్పుడు వెంటనే, హే, ఇది నిజం కాదు,
ఇది కేవలం నా మెదడు సృష్టించిన ఒక ఊహ మాత్రమే అని దానికొక లేబుల్ వేయండి. ఇలా గట్టిగా చెప్పుకోవడం ద్వారా ఆ ఆలోచనకున్న పవర్ సగానికి సగం పడిపోతుంది. టెంపరరీగా వచ్చే ఈ ఆందోళనల నుండి మన నిజమైన ఉనికిని విడదీసి చూడటానికి ఇదొక మ్యాజిక్లా పనిచేస్తుంది. 3వ సూత్రం పూర్తిగా సైంటిఫిక్ పద్ధతి, అదే బ్రీత్ కంట్రోల్. ఇది చాలా సింపుల్. ఒక 4 సెకండ్ల పాటు గాలిని లోపలికి పీల్చుకోండి, తర్వాత ఒక 4 సెకండ్లు గాలిని అలాగే హోల్డ్ చేయండి, ఆ తర్వాత 6 సెకండ్ల పాటు నెమ్మదిగా వదలండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ మెదడుకి ఇక్కడంతా సేఫ్గానే ఉంది, ఎలాంటి ప్రమాదం లేదు అనే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. స్ట్రెస్లో ఉన్న బ్రెయిన్ను కూల్ చేయడానికి ఇదొక బెస్ట్ టెక్నిక్. ఇక 4వ సూత్రం ఆ ఆలోచనలను బయటకు తీయడం. మన మెదడు అనేది క్లోజ్ చేసి ఉన్న ఒక చిన్న పెట్టెలాంటిది. అందులోనే ఆలోచనలు తిరుగుతూ ఉంటే అవి కొండంత సమస్యల్లాగా మనల్ని భయపెడతాయి. కాని అవే విషయాలను ఒక పేపర్ మీద రాసినప్పుడు అరే ఇంతేనా అన్నంత చిన్నవిగా ఈజీగా సాల్వ్ చేయగలిగేవిగా కనిపిస్తాయి. మన కంట్రోల్లో ఉన్నవేవి లేనివేవి అనే క్లారిటీ కూడా పేపర్ మీద పెట్టగానే వచ్చేస్తుంది. ఇక చివరి విభాగం జీవించడం వర్సెస్ ఆలోచించడం. కేవలం ఊహల్లో బ్రతకడం వేరండి, ప్రెజెంట్లో నిజంగా జీవించడం వేరు. ఎప్పుడో వచ్చే రేపటి కోసం ఈరోజు మన కళ్ల ముందున్న ఎన్నో అందమైన క్షణాలను ఈ ఓవర్ థింకింగ్ దొంగిలిస్తోంది. నేనెక్కువగా ఆలోచించను, నేను కేవలం సరైనదే ఆలోచిస్తాను. వావ్, ఈ వాక్యం చాలా పవర్ఫుల్ కదా. మీరు కూడా ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి మీకు మీరే ఇలా ఒక గట్టి ప్రామిస్ చేసుకోండి. వర్తమానంలో బ్రతకడానికి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్లా మారుతుంది. ఇక ముగించే ముందు మీకొక చిన్న ప్రశ్న. మీ మనసులో గూడు కట్టుకున్న ఆ భయంకరమైన ఆలోచనేంటి? అదేంటో కింద కామెంట్స్లో రాసేయండి, ఇంక ఎప్పటికీ దాన్ని అక్కడే వదిలేయండి. ఇలా ఎందుకు చేయమంటున్నానంటే మీలాగే ఎంతమంది సరిగ్గా ఇలాంటి సమస్యలతోనే పోరాడుతున్నారో ఈ కామెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ సపోర్ట్ మనకి ఒక కొత్త స్ఫూర్తినిస్తుంది. సో ఈ టెక్నిక్స్ వాడి ఈ ఓవర్ థింకింగ్ ఉచ్చు నుండి బయటపడతారని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్